యాంకర్ లేదా? యాంకర్ లేదు. ఇప్పుడు మనమే అడగాలి. అవునా? ఓపెన్ చేయి. మరి అమ్మాయి తెలుగు కష్టం. నీకు ఎలాగో ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను హీరోయిన్ అడుగుతాను, నువ్వు హీరోయిన్ అడుగు. ఓకే. మనం తిక్క అనే సినిమా గురించి మాట్లాడదాం. అవునా, తిక్క. రైట్. ఫస్ట్ రెడీ 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 రెడీ. ప్రేక్షకులకి హలో హాయ్. అది ఇంగ్లీష్ కదా? అదే అంటే హాయ్ హలో వరకు మేనేజ్ చేస్తాం. తర్వాత అంటే ఇక్కడ స్లిప్ అవన్నీ చాలా ప్రాబ్లం. ఓకే. ఈరోజు మనం తిక్క సినిమాకు సంబంధించిన టీం అందరు ఉన్నారు ఇక్కడ. హీరో, హీరోయిన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అదే సారీ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇందులో నేను క్యారెక్టర్ చేశాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. హాయ్ అండి, సాయి ధరం తేలి గారు. హలో అన్న, చెప్పండి. యా, హౌ ఆర్ యు? రమేష్ యాదవ్. తిక్క మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? బయట మాట్లాడుకుంది ఏంటి? మీరు ఫీల్ అయింది ఏంటి? సినిమా రెస్పాన్స్ పరంగా మీరు ఫీల్ అయింది ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా ఆడియన్స్కి? యాక్చువల్లీ తిక్క నాకు కథ అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అందరూ చాలామంది ఏం చెప్పారంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నారని చెప్పి అన్నారు. సో కొత్తగా ఏదైనా ట్రై చేయాలని చెప్పేసి ఒక ఆలోచిస్తున్న టైంలో నాకు ఈ స్క్రిప్ట్ ఒకటి వచ్చిందని. వచ్చినప్పుడు సరే బాగుంది, ఒక లవ్ స్టోరీ, బ్రేకప్ అయిన తర్వాత ఎలాగ ఉంటుంది ఏంటని చెప్పి ఒక కన్ఫ్యూషన్ డ్రామా. సో కొత్తగా ఏదో ట్రై చేయాలని చెప్పేసి తిక్క అనే స్క్రిప్ట్ ఒప్పుకోవడం జరిగింది. మన తమన్ గారు నిజం చెప్పాలంటే ఈ సినిమాలో అంతకుముందు చాలా మీ సినిమాలన్నీ మ్యాక్సిమం ఇప్పుడు ఈ 3 ఫిలిమ్స్ హ్యాట్రిక్ చాలా బాగా వచ్చింది. ఇందులో స్పెషల్గా యూత్కి సంబంధించి ధనుష్ గారు పాడడం, సింబు గారు పాడడం, ఇట్లా మ్యూజిక్ మాత్రం అందులో నో డౌట్. 100% డౌట్. అండ్ తమన్ అసలు నిజంగా నాకు నా కెరీర్లో బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు ఇప్పుడు దాకా. అండ్ ఎప్పుడు మర్చిపోలేని ఆల్బమ్ ఇచ్చాడు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ధనుష్ గారు కానివ్వండి, సింబు గారు కానివ్వండి, వాళ్ళు వచ్చి సినిమాలో పాడడం. అండ్ వాళ్ళకి లాంగ్వేజ్ కూడా రాదు, ప్లస్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇంతకు ముందర ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుని వాళ్ళు పాట పాడారంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇట్స్ debut film in Telugu. Yes. So what is your feelings about this film as a debut? I'm feeling really happy because it's my first movie. It's my first time in the Telugu industry, and I have to thank a lot my producer Rohin sir. He was the one who saw me and who brought me to the industry. So I'm very happy, and I'm really happy to do my debut besides such a senior artist and such a good person and a great hero like Teju. నిజంగానే మీరు చాలా కొత్తగా వెళ్ళారు తిక్క. జనరల్గా మీకు వచ్చిన సక్సెస్కు మంచి వాళ్ళు మీకు కథలు చెప్పుంటారు. మీరు తలుచుకుంటే ఏ ఇండస్ట్రీ ఏ ప్రొడ్యూసర్ అయినా ముందుకు వస్తారు. ఈ సినిమాను పర్టికులర్గా నమ్మి రియల్గానే డిఫరెంట్ జోనర్. అవును, డిఫరెంట్. అందులో ఏ డౌట్ లేదు. మీ కెరీర్లో తీసుకుంటే అన్ని రకాల సినిమాలు ఉన్నాయి. చేయాలి కదండి, అన్ని రకాల సినిమాలు చేయాలన్న, లేకపోతే కష్టం. అంటే ఒకే మొనాటనస్గా ఒకటే టైప్ సినిమా చేసుకుంటూ వెళ్తే మనకి తెలియదు. అంటే సరే ఓకే, దీనివల్ల మనం కొంత నేర్చుకున్నాం, ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి డిఫరెంట్గా నేర్చుకున్నాం. అంతే తప్పించి దీనివల్ల ఏమీ లేదు ఇంకా అయిపోయింది మన కెరీర్ అని చెప్పి అనుకుంటే అట్లా కాదండి. అంటే నేను చెప్తాను, నేను జనరల్గా చెప్తాను, మీరు అన్నారని కాదు, వీ హ్యావ్ టు లర్న్. అని ప్రతిదీ ఒక సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ప్రతిదీ మనం తీసుకొని నేర్చుకోవాలి. తప్పు చేస్తే తప్పు నుంచి నేర్చుకోవాలి. అంతే తప్పించి నేను తప్పు చేయలేదని చెప్పి అనుకుంటాం కష్టం. ఇప్పుడు రాజం ప్రసాద్ గారితో జనరల్గా మీ ఫాదర్, మీకు ఇద్దరికి బాగా సింక్ అయింది ఫాదర్ సన్. ఇందులో కూడా కొంచెం రొమాంటిక్ లవర్ బాయ్. అవును, అంటే మీకు తిక్క ఫాదర్ ఆయన ఇందుకు సుప్రీంలో కొద్దిగా ఎమోషనల్గా చేశాను. అంటే చాలా వరకు ఒక ఫాదర్ సన్ అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఆయనేమో ఒక డ్రంకర్లా బిహేవ్ చేసి అది ఇది చేయడం, దాని తర్వాత ఆయన రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే ఒక కొడుకు అని చిన్న సెంటిమెంట్ ఎక్కడ ఉంది. ఎమోషనల్గా వెళ్ళాం. ఈ సినిమాలో వచ్చేసరికి మొత్తం హిలేరియస్గా వెళ్ళాలి. అసలు ఫాదర్ అండ్ సన్ కామెడీ చేస్తే ఎలాగ ఉంటుంది, ఇద్దరు డ్రంకర్స్ అయితే ఎలాగ ఉంటుంది అని చెప్పేసి అనుకుని మేము చేసాం. సో చాలా డిఫరెంట్గా చేసాం. అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన అంటే బాగా చేయడం అంటే మాకు చాలా నేర్పించారు. ఎలా చేయాలి, ఏంటి, మనం ఎలాగ ఉండాలి, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలాగ ఉండాలి, మనం ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి, అది అని చెప్పేసి ఆయన చేశారు. అంతేందుకు కొన్ని సీన్స్లో నువ్వు నేను ఎలా ఫీల్ అయ్యాను సత్య. ఆయనతో చేయడం అన్నది నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతారు. చాలా సీనియర్, మనం చిన్నప్పటి నుంచి అతను ఒక స్టార్, కామెడీకి కింగ్. ఆయన వచ్చి మాకు మెళుకువలు, ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని మాతో షేర్ చేసుకుని ఆయన చాలా టిప్స్ ఇచ్చారు మాకు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి చాలా చెప్పారు ఆయన. తర్వాత ఇప్పుడు మనకు విలన్ వచ్చేసి అంటే కామెడీ విలన్ అజయ్ గారు మెయిన్ విలన్. చాలా మంది అనుకున్నారు ఏంటంటే
ఇంత డ్రామా జరిగింది కదా, లాస్ట్ ఒక ఇద్దరు అజయ్ అన్న మీరు ఎదురెదురు పడి ఒక పెద్ద ఫైట్ ఉంటుంది ఇలా ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఫన్నీ చేసి జస్ట్ అట్లా అంటే ఎక్కువ ల్యాగ్ ఉండకూడదు, క్లైమాక్స్ వచ్చేసరికి ల్యాగ్ ఎక్కువ ఉంటే మనకి బోర్ కొట్టదు. సో అందుకని బోర్ కమర్షియల్ ఫైట్ ఏదో మిస్ అయింది, అది చిన్న కమర్షియల్ ఫైట్ అని కాదన్నా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి అబ్బాయి అమ్మాయి కల్చర్ అనే ఉండాలి. అంటే ఇంతకు ముందర అంటే మనం చేసిన సినిమాలకి ఒక ఫైట్ ఉండాలి, ఒక ఇది ఉండాలి, అలా కాకుండా ఈ మనం అంటే ఇంకోటి ఏంటంటే అజయ్ గారికి కూడా అమ్మాయితో ప్రాబ్లం యాక్చువల్లీ, మీతో డైరెక్ట్ ప్రాబ్లం కాదు. అవును, అదొకటి కూడా అదే కథ పరంగా వెళ్ళి చూసేసరికి అమ్మాయి తనకు దొరికిందా లేదా అని చెప్పి చూసుకొని చిన్నగా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాం అంతే. దాని మీద చాలా సింపుల్గా వెళ్ళాం. ఓకే, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకో మనకు పెద్ద కమెడియన్ వచ్చారు. నేను యాంకర్ అండి ఇక్కడ సార్, యాంకర్ సార్ నేను ఇక్కడ. నేను కాదండి అయ్యా సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ వచ్చేసాము. ఇప్పుడు మన ప్రముఖ కమెడియన్, పెద్ద బిగ్ కమెడియన్ రఘుబాబు గారు ఉన్నారు. ఇప్పుడు ఈ తిక్క సినిమాలో అతని సీన్ల గురించి ఆయన ఎలా ఫీల్ అయ్యారు, మలేషియా వరకు వచ్చారు. ఒకరోజు మలేషియాలో షూటింగ్ జరుగుతుంటే, అరే బాబు నాది లాస్ట్ ఒక షాట్ తీసుకుని వెళ్ళిపోతాం, గుడ్ నైట్ అన్నారు. కట్ చేస్తే మా అందరి తర్వాత మా అయిపోయింది, ఇంకా రఘుబాబు అన్న గుందంటే ఏంట్రా అది పరిస్థితి. పొద్దున్న 5 వరకు అక్కడే ఉండి మేము వెళ్ళిపోయాము. ప్రతిరోజు ఈవినింగ్ 5 o'clock బయలుదేరి పుత్రదేవి దాకా 2 hours జర్నీ చేసి 7 o'clock 7:30 షూటింగ్ స్టార్ట్ చేసి ఇన్నింటి బ్యాకప్ అయ్యేది 5 పొద్దున్న మార్నింగ్ 5:30 మళ్ళీ ఇక్కడ 7:30 బ్రేక్ఫాస్ట్ తిని పడుకుంటే మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకు మళ్ళీ రెడీ కదా. మధ్యాహ్నం ఆకలిస్తే భోజనం చేసేవాడు కొంతమంది, చేయకపోతే పడుకునేవాడు కొంతమంది, అంతేగా. అంతే. కానీ మరి 7-8 రోజులు వరుసగా కంటిన్యూ చేసిన తర్వాత ఒకరోజు డైరెక్టర్ గారు నాకు చెప్పారు, రఘుబాబు గారు మీరు 7 కల్లా లొకేషన్లో ఉంటే 10 మ్యాక్సిమం పంపించేస్తానన్నారు. మొత్తం సప్తగిరి, నువ్వు, ప్రభాసీన్ అన్న, ప్రభాసీన్ గారు, ఫిష్ వెంకట్ అందరుంటే అజయ్ అందరుంటే ఏమన్నారు మీరు వచ్చి సీరియస్ గా ఫోన్ చేసినప్పుడు ఏమన్నారు అంటే అట్లా స్టైల్ గా లుంగి కట్టుకొని వచ్చి మొత్తం అందరు ఉన్నారు కదా, మనారా చోప్రా, మమైత్ ఖాను, అలీ గారు. సరే అయిపోతుంది డైరెక్ట్ గా నాకు ఒకళ్ళు చెప్పారు 10 o'clock మీరు వెళ్ళిపోవచ్చు అండి అనేది. మిమ్మల్ని అందరం చూస్తే చాలా జాలి అది వాస్తవం. పాపం 9వ రోజు కూడా మార్నింగ్ 5 ఈ రోజు వెళ్ళిపోయిన హ్యాపీగా అనుకున్నాను. ఏమైంది, అందరూ వెళ్ళిపోయారు. 10 o'clock పంపిస్తానన్నది డైరెక్టర్ గారు ఈ రోజు పంపిస్తారన్న సంగతి నాకు ఈ రోజు సార్ ఏ రోజు అది మర్చిపోయాడు, అది మర్చిపోయాను. ఏ రోజు అని చెప్పలేదు కదా, అదే అన్నారు డైరెక్టర్ గారు. నేను పంపిస్తానని చెప్పాను, ఏ రోజు అని చెప్పాను సార్. అదేంటి సార్, సారీ సార్ ఏమనుకోవద్దు, వేరే వర్క్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, మీరు కొంచెం ఇవాళ కోఆపరేట్ చేయండి. నేను సార్ రోజు చేస్తానన్నా. అప్పటికి ఆల్రెడీ మీకు వచ్చి చెప్పాను, ఏంటమ్మా బాబు హీరో గారిని, ఏమ్మా తమ్ముడు ఎన్నింటి దాకా మీకు 4:35 నాకు యాజిటీస్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. అందరూ అలా చూసేసారు, వెళ్ళిపోతుంది. కట్ చేసేయండి, మీ అందరూ వెళ్ళిపోయారు. నేను ఒప్పుకున్నాను, రౌడీ బ్యాచ్, నేను చరణ్. అయ్యి బాబోయ్, షూటింగ్ ప్రాబ్లం అయితే చరణ్ ప్రాబ్లం. సాంగ్స్ ఇక డాన్స్ అంటే మీది ఇక నిజం బాబు. ఎందుకంటే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మెగాస్టార్ గారి ఇది గారు మొత్తం నవ్వు కానివ్వండి, ఎస్పెషల్లీ డాన్స్ మూమెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా పొడికి పుచ్చుకున్నారు. గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్ యూ. నిజంగా ఆయన డెఫినెట్లీ చాలా మంది డాన్స్ చేస్తారు కానీ గ్రేస్ ఉంటుంది ఆయన డాన్స్. మెగాస్టార్ గారి మొత్తం ఉండడం వలన ఇంకా బాగా చూడబుద్ధి వేస్తుంది. అది ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా ఆ విధంగా తీసుకుంటే ఈసారి ఇంతకుముందు కమర్షియల్ ఆస్పెక్ట్లో అట్లా టచ్ చేసింది, ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ విత్ కామెడీ, స్పెల్ బౌండింగ్ కామెడీ, దాంతో మంచి వెరైటీ ఫిల్మ్ అవుతుంది. మధ్యకాలంలో ఇద్దరు హీరోస్ కలిసి సాంగ్స్ పాడడం అనేది ఒకే సినిమాకు ఒకరు పాడారు కానీ ఇద్దరు చెన్నై నుంచి ఇద్దరు తన మీద ఉన్న అఫ్కోర్స్ క్రేజ్ తోటి చేయడం జరిగింది అనుకో.
ఇప్పుడు అంటే నేను పాడతాను అదొద్దు. ఇప్పుడు కాదు మామూలు పాడతాను నేను కాలేజ్ డేస్లో పాడేవాడిని నిజమే ప్రైజ్లు కాదు కాదు అది అంటే గుర్తొచ్చింది ఒకటి, అంటే ఇంటర్వ్యూ ఒక పాటకి ఒక బాగా పాడితే ఒక పాటకి ఒకటే ప్రైజ్ ఇస్తారు కదా, నాకు ఒక పాటకి 2 ఇచ్చారు. ఎందుకు తెలుసా? ఒకటి పాడినందుకు 2 ఆపినందుకు. కాదు అదొక జోక్ వచ్చింది కానీ చెప్తాను ఎందుకులే వద్దులే అని చెప్పి ఆపాను. అలాగా చాలా మంచి ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ ఈ సినిమాకి మంచి ప్లస్ అయింది. ఆర్టిస్టులకి మొత్తం తంబలు ఉన్నారు, మొత్తం సినిమా ఇండస్ట్రీ దీనిలోనే ఉంది ఆర్టిస్టులు. అందుకోసం బాగా క్లవర్ గా ప్లాన్ చేసి మలేషియాలో పెట్టాడు. వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళరు ఇంకా. ఇక్కడైతే ఆమె ఎన్నిటి చెప్పాను షూటింగ్, అవునా ఏ స్టూడియో ఇక్కడ మరి ఆ స్టూడియోకి వెళ్ళాలని. ఇప్పుడు ఇంటర్వ్యూకే ఇంత లేట్ అయిందంటే అందుకు అలా ప్లాన్ చేశాడు అన్న, మలేషియాలో షూటింగ్ చేయడానికి. అదే కాదు ఎక్కడ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ కాదా అంత మీరు చాలే మీరు చాలా కథం చేయడం. రియల్గా మీరు మీకు దండం పెట్టాలి సార్, ఎందుకంటే చాలా మంది సీనియర్ కామెడియన్స్ నైట్లు చాలా తక్కువ చేస్తారు. ఆ ఏజ్ లో కూడా అంటే మీరు అంటే మా ఉద్దేశం అట్లా కాదు సార్, నా ఉద్దేశం అట్లా అంటే ఏజ్ అంటే ఈ ఏజ్ లో కూడా అంటే నేను అన్నది అట్లా అంటలేదు సార్. మీకున్న సీనియారిటీకి జనరల్ చెప్పాలనుకుంది ఏంటమ్మా 9 ఏళ్ళు కంప్లీట్ చేయండి ఇలా అనకుండా. నా ఏజ్ హైలైట్ చేయడానికి ట్రై చేసావా, అసలు మ్యాటర్ చెప్పడానికి ట్రై చేసావా చెప్పు నాకు ఫస్ట్. అంటే జనరల్ గా ఏంటమ్మా 10 అన్నారు కదా అలా కాకుండా ఆయన ఇష్టమమ్మా అది ఎంజాయ్ చేయడం అది అదృష్టం. ఆయన నిజంగా ఒక చాలా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఆయన వచ్చారంటే ఆ సీన్ పేపర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మనం చెప్పినా వింటారు అన్న ఇది అంటే బాగుందా అంటాడు. అంటే జనరల్ గా ఇప్పుడు మేము అందరికి చెప్పలేమన్నా, మీరుంటే మాకు కంఫర్టబుల్. అంటే కంఫర్ట్ ఒక్క మాట చెప్తారు రఘుబాబు అన్న గురించి. ఇది సందర్భం వచ్చింది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి అన్న మొబైల్లో పర్ఫెక్ట్ అని ఉంటుంది, రఘుబాబు అన్న పేరు ఉండదు, మిస్టర్ పర్ఫెక్ట్ అని ఉంటుంది. థ్యాంక్ యూ. అట్లా ఇండస్ట్రీలో అలీ గారి తర్వాత మీకు అంత మంచి మేము అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. దాని సంస్కారం అది. అయితే యాక్చువల్లీ దీనికి ఇంకో కారణం కూడా ఉంది. నేను సినిమా ఒప్పుకునేటప్పుడు డైరెక్ట్ గారు చెప్పాను, నేను ఏంటంటే సార్ మీకు నైట్స్ కొంచెం లేట్ అవుతుంది సార్ అన్నారు. సార్ లేట్ అయితే ఎన్ని గంటలు సార్ ఎంత లేట్ అనుకోలేదు అంటే ఆయన చెప్పడం కూడా ఒక 11-11:30 అంతే కదా సార్, మ్యాక్సిమం 12 అనుకోండి అన్నారు. అయితే ఓకే సార్ అన్నారు. తెల్లారి 12 అనే విషయం మనం రూమ్కి వెళ్ళి పడుకునేసరికి సెటిల్ అయ్యేసరికి 12 అవుతుంది. పొద్దున్నే టిఫిన్ చేసి పడుకున్నాను డైలీ అక్కడ తిన్నరు, డైలీ బఫే తినేసి నీకు 3ంటికి వదిలేస్తే 5 ఎప్పుడు వద్దానే మరి టిఫిన్ పైన 6ంటికి ఓపెన్ చూస్తే అప్పుడు తినే. దానికి కారణం కూడా ఏంటంటే మనకి చేస్తున్న సీన్స్ ఎంజాయ్ చేస్తూ ఉండడం. అవును అంటే దానివల్ల ఏంటంటే మనకి టైం అయిపోతుందని తెలియకపోవడం, హిలేరియస్నెస్ మనకి లోపల ఇంజెక్ట్ అవ్వడం. ఇంజెక్షన్ అంటే ఇది మామూలు కాదు, మళ్ళీ ఆక్స్ఫోర్డ్ కదా, అలా ఇంజెక్ట్ అవ్వడం మనకి అది ఎంజాయ్ చేయడం. తర్వాత మన గ్రూప్ మొత్తం మన యంగ్స్టర్స్ అందరం ప్రభాస్ సీన్ అన్న లొకేషన్ ఉంటే నాన్ స్టాప్. ఇంకా అసలు సీన్ ఎంత అద్భుతమో ఈయన మాట్లాడితే అంత అద్భుతం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా తిక్క టీం మొత్తం ఆడియన్స్కి చెప్పండి, అంటే క్లోజ్ చేద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా చేద్దాం, ప్యాకప్ చెప్తామని. అదే కన్ఫ్యూజన్ లేకుండా చేద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా ప్యాకప్ చెప్తాం. సో తిక్క సినిమా మేము కొత్త అటెంప్ట్గా ట్రై చేసామండి. ఫస్ట్లో కొద్దిగా మేము అనుకున్నంత మేము రీచ్ అవ్వకపోయినా ఇప్పుడు ట్రిమ్డ్ వర్షన్ తోటి కొద్దిగా ఫాస్ట్ చేసి కొద్దిగా ఆడియన్సెస్ కానివ్వండి ఎవరైనా చూసిన వాళ్ళు చాలా బాగుందని చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ ఇట్ రీచెస్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ట్రిమ్డ్ వర్షన్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. మేము మాట్లాడింది చూసే ఉంటారు, మేము మాట్లాడింది మొత్తం దీనిలో అబద్ధం అనేది లేదండి, ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఫ్యాక్ట్స్ చెప్పాము. ఇవాళ ట్రిమ్డ్ వెర్షన్ తోటి మీ ముందుకు వచ్చింది. ఈ రోజు నుంచి ఆ సినిమా చూడొచ్చు. 2 hours 5 minutes ఫిలిం. యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ ద కామెడీ, యాక్షన్ అండ్ తమ్ముడు డాన్సెస్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా ఈ సినిమాలో వచ్చినాయి. రిచ్ ఫిలిం అండ్ ఎ గుడ్ ఫిలిం. సో ప్లీజ్ సీ అండ్ ఎంజాయ్. ఓకే, తిక్క మూవీ ఇప్పుడు మీరు 2 hours 5 minutes చూస్తే
ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇది రెగ్యులర్ ఫిలిం కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్త అటెంప్ట్, చాలా యూత్ మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు అందులో, నో డౌట్. మీరు తప్పకుండా చూడండి. ఈ టీంతో ఇంత అద్భుతంగా చిట్ చాట్ చేసినందుకు హీరో గారికి, రఘుబాబు గారికి, సత్య గారికి, తాగుబోతు రమేష్ గారికి, అందరికీ, హీరోయిన్ హీరోయిన్స్ అందరికీ థ్యాంక్ యూ.